హైదరాబాద్ స్టోరీ. హైదరాబాద్ అంటే రజాకార్లు ఎట్లా చేసిండ్రో మనము కళ్ళారా విన్నాం. మన చదువుకునే స్కూళ్ళలో కూడా మనం చెప్పలేదు, రియాలిటీ చూపించిండు. ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా ఎలా ఉందంటే అబ్బా ఒక్కొక్కరు ఇది ఏడ్చుకోవాలి, బాధపడాలి. ఇదా మన చరిత్ర. ఈరోజు మనం చరిత్ర ఎవరు చూడలే, ఫస్ట్ టైం చరిత్ర మనం చూడడానికి చేసి మనం అందరం చూడాలి. ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి, తెలంగాణ కాదు తెలుగులో చూడాలి. ఇక్కడ నిల్చున్న ప్లేస్ ఎంతో మనం సావుల మధ్య మనం నిలబడ్డాం. ఇది మామూలు విషయం కాదు, ఎన్నో సంవత్సరం చూస్తున్నాం మనం. ఈ గాలి పీల్చేటోళ్ళు, తెలంగాణ గాలి పీల్చేటోళ్ళు, ప్లస్ అన్నం తినేటోళ్ళు, నీళ్ళు తాగేటోళ్ళు, తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనకి ఎవరు చూపించే జాగాలో మనం చూడాలి, చూసి తెలుసుకోవాలి ఎంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి. ఇంటర్వ్యూ వరకు అయితే మొత్తం చూపించిన ఘోరాలు, తర్వాత ఇంటర్వ్యూ తర్వాత పోరాటం ఇలా చూపించిండ్రు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే న్యాచురల్గా ఉందన్న. అసలు రియాలిటీ ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఏరియా కానీ, మెల్లమెల్ల ఏరియా కానీ, ఒక్కొక్క ఈ అందరు పోరాటాలు ఎలా చూపించిందంటే అబ్బా పసిపిల్లల ప్రాణాలన్న, ఆడవాళ్ళ మానభంగాలన్న, ఆ బతుకమ్మ కానీ, బదన్పల్లి ఇంకా పేర్లు తెలియట్లేదు, బైరన్పల్లి అక్కడ ఘోరాలు చూస్తుంటే, ఇంకా పరకాలలో జెండాది చూసే బాధ అన్న. ఇంత జరిగిందా మన తెలంగాణ మనకు తెలియలేదు. మనం ఇప్పుడు సినిమా ద్వారానే తెలుసుకుందాం, అందరం చూద్దాం. ఇది సినిమాలకు ఎవరు చూడొద్దన్న, ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర, మన హక్కు, మనం చూడాల్సింది, అందరు చూడాల్సిన సినిమా. అన్నీ బాగున్న సినిమా.